నా డౌట్ ఏంటంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎవరైతే తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉన్నాడో కాళేశ్వరం కమిషన్ అప్పుడు కూడా ఆయనే కదా ఫైనాన్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ, మరి చీఫ్ సెక్రటరీని కూడా బొక్కలు వస్తారా తీసుకపోయి? ఆయనే కదా సంతకం పెట్టి పంపించింది, ప్రిన్సిపల్ సెక్రటరీ కదా ఆమోద ముద్ర తెలిపింది కాళేశ్వరం కు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ. మరి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో ఆయనే కదా మరి ఇప్పుడు జైలుకి పోవాలి. వీళ్ళతో పాటు కేసీఆర్, హరీష్ రావు, వీళ్ళు ఈటల రాజేందర్ వీళ్ళు జైలుకి పోతే వీళ్ళతో పాటు జైలుకి పోవాల్సినటువంటి వ్యక్తి ప్రస్తుత తెలంగాణ చీఫ్ సెక్రటరీ సిఎస్. కాళేశ్వరం కేసులో కేసీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారా? అందుకే ఈ మధ్య ఆయన టెస్ట్ లో అని వేయించుకుంటున్నాడు. అంటే కోర్టులో నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్తే అరెస్ట్ అయిపోతుంది. కొన్ని కేటీఆర్ బదులు హరీష్ రావు తీసుకపోతారా? మీరేం అభిప్రాయపడుతున్నారు? కొంతమంది పెట్రోల్ పెడతారు, వాళ్ళిద్దరిని కాదు నేను తీసుకపోతారు. నాకు అందులో ₹1 రాలే కదా, నేనేం తినలే కదా, మొన్న ఇట్లా మాట్లాడితే పెట్టిర్రు, అందుకే చెప్తున్నా. సో మరి అరెస్ట్ చేస్తారా? అండ్ అట్లాగే కేసీఆర్ తో పాటు బీజేపీ నాయకులు కొంతమంది సైలెంట్ అవ్వడానికి డబ్బులు తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ దగ్గర. గవర్నమెంట్ ఉన్నప్పుడే కాళేశ్వరం స్కామ్ బయట పెట్టినప్పుడు ప్రెస్ మీట్ పైసలు పట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, పైసలు పట్టాలి. మరి ఆ కీలక నేతల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకపోతారు ఆ బీజేపీ నాయకుల్ని. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ కీలక నేత ఆయన కూడా పైసలు తీసుకున్నట, మరి అతన్ని కూడా తీసుకపోయి జైలు వేస్తారా? మీరు ఎంతసేపు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు? వీళ్ళ బ్యాక్ ఎండ్ లో అమ్ముడు పోయిన అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు వాళ్ళు అమ్ముడు పోయినారు, వాళ్ళకు కూడా పైసలు పోయినాయి. పాపపు సొమ్ము వాళ్ళు కూడా తిన్నట్టే కదా, మరి వాళ్ళని కూడా బొక్కలు వేయండి అని చెప్తున్నా నేను. అంతే, అంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు.